ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీద అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఎవరైతే పోస్ట్ పెట్టారో ఆ ముగ్గురు యువకుల్ని అయితే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యువకులపైన అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడుతున్నారని చెప్పేసి కంప్లైంట్ అయితే పెట్టడం జరిగింది. వెంటనే స్పందించిన పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకొని ఇప్పుడు కోర్టుకు అప్పగించనున్నారు. ఇక పట్టుకున్న ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒకరి పేరు పుష్పరాజ్‌గా అయితే గుర్తించారు. మిగిలిన ఇద్దరు పేర్లు కూడా చెప్పారు. ఇక వాళ్ళు అల్లు అర్జున్ గారు డై హార్డ్ ఫ్యాన్స్‌గా అయితే చెప్తూ ఉన్నారు. ఒకసారి వాళ్ళ మాటలోనే వినండి. చేసి ఫైండ్ అవుట్ చేసాము. అతను మనకి పత్తిపాడు పోలీస్ స్టేషన్లో 24/25 ఒక 10 డేస్ ముందు డిప్యూటీ సీఎం సార్ అండ్ ఫ్యామిలీ పైన అబ్సీన్ కంటెంట్తో పాటు పోస్ట్ చేసిన వాళ్ళపైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తర్వాత మన ఇన్వెస్టిగేషన్లో టెక్నికల్ మనం చేసి ఫైండ్ అవుట్ చేసాము. ట్విట్టర్లో ఎవరు పోస్ట్ చేశారని చెప్పేసి వాళ్ళు ఇక్కడ నుంచి కర్నూలుకి వెళ్ళింది, గూడూరు కర్నూలుకి వెళ్ళింది. సో రఘు అలియాస్ పుష్పరాజ్ అని చెప్పేసి అక్యూస్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు మొబైల్స్ ఆల్మోస్ట్ 5 మొబైల్స్ వాడారు. 14 ఈమెయిల్ ఐడీస్ని యూజ్ చేసుకుని ట్విట్టర్ అకౌంట్లో లాగిన్ అవ్వడం జరిగింది. సో అదేవిధంగా దీని వెనక మోటివ్ని చూసామంటే ఇట్స్ అబౌట్ వీళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్. సో అదేవిధంగా డిప్యూటీ సీఎం సార్ ఫ్యాన్స్ మధ్యలో వాళ్ళు వార్ ఆఫ్ వర్డ్స్ అంటారు. అంటే వాళ్ళు పోస్ట్ పెట్టుకోవడం దాన్ని బేస్ చేసుకుని ఈ వ్యక్తి అలాంటి ఒక అబ్సీన్ కంటెంట్ని పోస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ పుష్పరాజ్ అలియాస్ రఘు పోస్ట్ అన్ని చూసినప్పుడు ఆడవాళ్ళని కిందపరిచినట్టు చాలా పోస్ట్ వేయడం కూడా జరిగింది. దాన్ని అన్ని బేస్ చేసుకుని అవుట్రేజింగ్ ద మోడస్టీ ఆఫ్ ఉమెన్, తర్వాత సెక్షువల్ కలర్ రిమార్క్స్, తర్వాత క్రియేటింగ్ ఎన్మిటీ బిట్వీన్ టూ గ్రూప్స్, ఇద్దరు మధ్యలో గొడవ జరగడానికి స్కోప్ అని చెప్పేసి సెక్షన్స్ కిందకి కేసు కట్టడం జరిగింది. సో కర్నూలు గూడూరు నుంచి పికప్ చేయడం జరిగింది. సో ఈ రోజు కోర్టులో మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో అంటే మెయిన్ దీని ప్రశ్న ఏంటంటే సోషల్ మీడియాలో ఓన్లీ పాజిటివ్ నేచర్ యూస్ చేయాలి కానీ ఇలా నెగిటివ్గా ఎస్పెషల్లీ ఆడవాళ్ళని కానీ ఎవరైనా పర్టికులర్ ఫ్యామిలీని కానీ కుటుంబాన్ని కానీ ఇలా టార్గెట్ చేయడం అనేది తప్పని చెప్పేసి అంటే అది ఇప్పుడు లాస్ట్ ఒక 7 months 6 months కానీ అది చేస్తున్నాం. దాంట్లో ఒక భాగంగా ఈ కేసు కూడా సొసైటీకి ఒక మెసేజ్ అవుతున్న ఉద్దేశంతో పాటు ఈ రోజు వాళ్ళని ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. విన్నారు కదా వారి మాటల్లోనే స్పష్టంగా అసలు ఏం జరిగిందో. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అల్లు అర్జున్ గారు అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల మధ్య వార్ జరుగుతున్న సంగతి మనకి ఎప్పుడు తెలిసిందే. సో అది లిమిట్స్లో ఉంటే పర్లేదు. వాళ్ళ హీరోల్ని ఒకరొకరు తిట్టుకోవడం ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇది మిగిలిన హీరోలకు కూడా వర్తిస్తుంది ఇలాగే జరగడం. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళ హద్దు దాటేసి మరి పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని నోటుకొచ్చినట్లు ఇలా కించపరిచే విధంగా ఏది పడితే అది మాట్లాడుతూ పోస్టులు పెట్టడం అయితే కరెక్ట్ కాదు. అది ఒక పవన్ కళ్యాణ్ గారి కుటుంబమే కాదు, అక్కడ అల్లు అర్జున్ గారి కుటుంబం అయినా, లేదా ఎన్టీఆర్ గారి కుటుంబం అయినా, లేదా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అయినా, ఎవరి కుటుంబం అయినా సరే ఈ విధంగా కించపరిచే విధంగా అయితే మాట్లాడడం అయితే కరెక్ట్ కాదని అభిమానులు ఎప్పటికైనా తెలుసుకోవాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం కూడా ఇంకొకటి ఉంది. అదేంటంటే అల్లు అర్జున్ డీపీ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో, లేదా ఇతర పార్టీ అభిమానులు అయితే ఉన్నారో, ఎలాగ వీళ్ళ అకౌంట్లోకి పోతుంది కదని చెప్పేసి వాళ్ళ డీపీ పెట్టుకుని వాళ్ళ ముసుగులో ఇలా పవన్ కళ్యాణ్ గారిని మిగతా వ్యక్తులను కూడా కించపరిచే విధంగా పోస్టులు కూడా పెట్టడం గమనార్హం. సో అభిమానులు ఇలాంటి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని వీటిని కూడా గమనించాలి. గమనించిన తర్వాతే రెస్పాండ్ అవ్వాలి. అంతేగాని ఒకరినొకరు తెచ్చుకుంటూ పోతే ఎప్పటికీ ఈ సమస్య అయితే తీరదు. సో ఇప్పటికైనా దయచేసి ఒకరి మీద ఏదో ట్రోలింగ్ వరకు అయితే పర్లేదు, ఒకరినొకరు ట్రోల్ చేసుకోవడం, ఒక హీరోని ఇంకో హీరోని, అంతేగాని అంతకు మించి వారి కుటుంబాలని బయటికి సోషల్ మీడియాలోకి లాగి నోటుకొచ్చినట్లు ఇలాగ బూతులు తిట్టడం కానీ, లేదా అనుచిత వ్యాఖ్యలు చేయడం కానీ కరెక్ట్ అయితే కాదు. ఇక మీద దయచేసి అయితే ఆపేయండి. ఏ హీరోలైనా సరే వాళ్ళు బాగానే ఉంటారో, వాళ్ళ కోసం మీరు కొట్టుకొని మీ జీవితాలు అయితే నాశనం చేసుకోవద్దు. ఈ అల్లు అర్జున్ అభిమానుల అరెస్ట్ మీద మీరేం ఫీల్ అవుతున్నారో కామెంట్ అయితే చేయండి. అలానే మరింటి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.